కపూర్ నార్త్ మీద ఫోకస్ కాస్త తగ్గించారా లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గిస్తున్నారా? ఈ విషయం మీదే డిబేట్ జరుగుతోంది నార్త్ సర్కిల్స్ లో. ఆఫ్టర్ దేవరా జాన్వీ వే ఆఫ్ థింకింగ్ లో మార్పు వచ్చిందా? దక్షిణాది సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయారా? లెట్స్ వాచ్. తంగం క్యారెక్టర్ తో సౌత్ జనాలకు హలో చెప్పేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమా 500 కోట్ల మార్క్ దాటడంతో పాటు జాన్వీలోని గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ యాంగిల్స్ ని సౌత్ ఆడియన్స్ కి స్పెషల్ గా పరిచయం చేసింది. దేవర తరువాత నార్త్ అండ్ సౌత్ లో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు జాన్వీ. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న పరమసుందరి గ్లిమ్స్ కూడా వచ్చేసింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె యాక్ట్ చేసిన పరమసుందరి వచ్చే ఏడాది జూలై 25న రిలీజ్ కానుంది. ఇందులోనూ చీరకట్టుతోనే సందడి చేయబోతున్నారు జాన్వీ. పరమసుందరి కాకుండా నార్త్ లో ఒకే ఒక్క సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో. సన్నీ సంస్కారికి తులసి కుమారి అనేది ఆ ప్రాజెక్టు పేరు. ఆ తరువాత ఏం చేయబోతున్నారు అంటే ప్రస్తుతానికి నో డేటా అంటోంది వికీ. కానీ తెలుగులో ఇప్పటికే చరణ్ తో జోడీ కట్టేస్తున్నారు జాన్వీ పాప. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బుచ్చిబాబు సానా సినిమా తరువాత తెలుగులో మహేష్ జక్కన్న మూవీకి జాన్వీ సై అన్నారన్న వార్తలు ఎప్పట్నుంచో గుప్పుమంటున్నాయి. రాజమౌళి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే కానీ దాని గురించి పక్కాగా క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఎటొచ్చి దేవర పార్ట్ 2లో మాత్రం ఆమె హల్చల్ చేయడం ఖాయం. అప్పటిదాకా చెర్రీ సినిమా కోసం వెయిట్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్.